హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహేమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బడ్జెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్స్ అంటే 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు మీ ప్రైస్ కేటగిరీని బట్టి ఒకవేళ మీ ప్రిఫరెన్స్ కానీ 5G ఫోన్ కొనడం అయితే ఏ ఫోన్ కొంటే బెటర్, ఏ 5G ఫోన్ ఆ ప్రైస్ కేటగిరీస్లో బెటర్ అని మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు వీడియోలో చెప్పే 5G ఫోన్స్ అన్ని కూడా ఇవి బెస్ట్ 5G ఫోన్స్ అని నేను ఎట్లా చెప్తానంటే, రీసెంట్గా మనకి ఇండియాలో 5G ఆక్షన్ జరిగింది కదా. ఈ ఆక్షన్ జరిగిన తర్వాత మనకి ఇండియాలో ఏ 5G బ్యాండ్స్ అవైలబిలిటీలోకి రాబోతున్నాయని ఒక లిస్ట్ అయితే వచ్చింది. మొత్తం 8 5G బ్యాండ్ సపోర్ట్ తోటి 5G అయితే మన ఇండియాలోకి వస్తుంది. ఆ 8 5G బ్యాండ్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పబోయే ఫోన్స్ అన్నిట్లో 8 5G బ్యాండ్స్ లో మాక్సిమం ఆఫ్ ది బ్యాండ్స్ ఉండేటట్టు అయితే చూసుకుంటాను. అంటే ఇప్పుడు ఇండియాలో పేరుకి చెప్పాలంటే చాలా 5G ఫోన్స్ లాంచ్ అయినాయి. కాకపోతే వాటన్నిటిలో కూడా ఒక్క 5G బ్యాండ్, 2 5G బ్యాండ్లు, 3 5G బ్యాండ్లు ఇట్లా మాత్రమే ఉన్నాయి. ఈ మెజారిటీ 8 5G బ్యాండ్స్ కవర్ చేసే ఫోన్స్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. అది మన బడ్జెట్లో అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, 25,000 రూపాయల లోపు. సో అక్కడ 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల లోపు మాక్సిమం అన్ని ఫోన్స్ లో 8 5G బ్యాండ్స్ లేకపోయినా కానీ మాక్సిమం ఆఫ్ ది 5G బ్యాండ్స్ కవర్ చేసేటట్టయితే ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ ఫోన్స్ అన్ని కూడా ఓన్లీ 5G టార్గెటెడ్ ఫోన్స్ మాత్రమే కాదు, దీని మిగతా స్పెక్స్ కూడా 5G బ్యాండ్స్ తప్పిస్తే మిగతా స్పెక్స్ లైక్ డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుండేటట్టు అయితే చూసుకున్నాను. సో ఓవరాల్ గా ప్రెసెంట్ మీరు ఒక మంచి 5G ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు, ఒకవేళ మీకు బాగా అర్జెంటుగా నాకు ఫోన్ కావాలంటే మాత్రమే ఇప్పుడు చెప్పబోయే ఫోన్స్ అయినా కానీ కన్సిడర్ చేయండి. లేదు నేను వెయిట్ చేస్తాను, ఒక 6 నెలలు వెయిట్ చేస్తాను, ఒక సంవత్సరం వెయిట్ చేస్తానంటే దీనికంటే చాలా బెటర్ 5G ఫోన్స్ వస్తాయి. ఇంకా ఫ్యూచర్లో వచ్చే 5G ఫోన్స్లో ఆల్రెడీ మనకి ఇండియాలో ఏ బ్యాండ్స్ వస్తాయో మొత్తం లిస్ట్ వచ్చేసింది కాబట్టి ఆ 5G బ్యాండ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి, ఒకటి కూడా మిస్ కాదు. ఇప్పుడు చెప్పబోయే ఫోన్స్లో 1-2 అయినా మిస్ కావచ్చు, కానీ ఒకవేళ మీరు వెయిట్ చేసి ఫ్యూచర్లో 5G ఫోన్ తీసుకుంటే మాత్రం, కొత్త ఫోన్స్ తీసుకుంటే మాత్రం అసలు 5G బ్యాండ్స్ ఏది మిస్ కావు. ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకుని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇక మనం లిస్ట్లోకి వెళ్ళిపోయామంటే, మీ బడ్జెట్ ఒకవేళ చాలా తక్కువ ఉంది, ఈ తక్కువ ప్రైస్లోనే నాకు ఒక మంచి 5G ఫోన్ కావాలనుకుంటే 12,500 రూపాయలకి మోటో G51 మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది 5G ఫోన్స్ పరంగా చూసుకుంటే. ఇది స్టార్టింగ్ బడ్జెట్ అని చెప్పొచ్చు 5G ఫోన్స్కి. ఇంకా అంతకంటే తక్కువ ప్రైస్లో ఉంది రెడ్మీ నోట్ 11T ఉంది, అప్పుడప్పుడు ఇది 10,000 రూపాయలకి వస్తుంది. కాకపోతే దానిలో మీకు మరీ ఎక్కువ 5G బ్యాండ్స్ అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే కొద్దిగా మనీ యాడ్ చేసుకొని 12,500 రూపాయలకి మోటో G51 తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫోన్లో మొత్తం మీకు 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇండియాలో కావాల్సిన ప్రతి ఒక్క 5G బ్యాండ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంది, ఒక్క 5G బ్యాండ్ కూడా మిస్ కాలేదు. ఇంకా ఇండియాలో కావాల్సిన వాటికంటే ఇంకా 4 బ్యాండ్లు ఎక్కువ ఉన్నాయి. సో 5G పరంగా చూసుకుంటే అక్కడ ఆ ప్రైస్లో ఇది మీకు అల్టిమేట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ మిగతా స్పెక్స్ కూడా దీనికి మీకు బాగానే ఉంటాయి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ తోడు వస్తుంది. ఆ ప్రైస్లో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. డైలీ డే టు డే టాస్క్లు కూడా బాగానే ఉంటుంది. అండ్ 6.8 ఇంచ్ IPS LCD డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మీకు స్టాక్ యానెడ్ తోడు వస్తుంది. నియర్ స్టాక్ యానెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో బడ్జెట్ లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 12,500 రూపాయల దగ్గర బెస్ట్ 5G ఫోన్ కావాలంటే మాత్రం దీనికి మించిన చాయిస్ అయితే ఇంకోటి లేదు. ఇంకా ఆఫర్స్ టైంలో చూడండి, ఇంకా ఆఫర్స్ టైంలో ఇది మీకు 12,500 కంటే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. 11,000 రూపాయలకి, 10,500 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్కి వచ్చిందంటే ఇది ఇంకా మీకు కిల్లర్ చాయిస్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కానీ 15,000 రూపాయలు అనుకుంటే 15,000 రూపాయలకి అక్కడ మీకు పోకో M4 Pro 5G అయితే ఉంది. దీనిలో మొత్తం మీకు 7 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇండియాలో కావాల్సిన 5G బ్యాండ్స్ అయితే మనకి 2 మిస్ అవుతున్నాయి మేజర్గా. N41 బ్యాండ్ ఒకటి అండ్ N77 బ్యాండ్ ఒకటి, ఈ 2 బ్యాండ్స్ అయితే మిస్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఈ 2 బ్యాండ్స్లో మేజర్ బ్యాండ్ అయితే నన్ను అడిగితే N41, ఎందుకంటే N77 లేకపోయినా కానీ N78 ఆల్టర్నేటివ్ ఉంటుంది. కాకపోతే N41 ఇది మాక్సిమం రూరల్ ఏరియాస్లో వస్తుంది, అంటే విలేజెస్ అట్లాంటి ఏరియాస్లో N41 బ్యాండ్ అయితే తీసుకొస్తారు. సో ఈ బ్యాండ్ లేదు కాబట్టి కొద్దిగా విలేజెస్ లేదంటే స్మాల్ టౌన్స్కి దగ్గరగా ఉండే వాళ్ళకి 5G నెట్వర్క్ విషయంలో కొద్దిగా ఇష్యూ అయితే అవ్వచ్చు. సరే లేదు ఎట్లానో నేను 15,000 రూపాయలు పెడుతున్నాను, ఇంకొద్దిగా ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటాను, నాకు ఆ మిస్ అవుతున్న 2 5G బ్యాండ్స్, రిమైనింగ్ 2 5G బ్యాండ్స్ కూడా కావాలి అలాంగ్ విత్ AMOLED డిస్ప్లే అనుకుంటారా, అప్పుడు మీకు 16,000 రూపాయలకి మోటో G71 ఇంకా పోకో M4 Pro 5G తోటి కంపేర్ చేసుకున్నా కానీ చాలా బెటర్ చాయిస్ అవుతుంది. దీంట్లో మొత్తం మీకు మోటో G71 వల్ల 13 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇండియాలో కావాల్సిన 8 5G బ్యాండ్స్ కూడా ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది, ఒక్క బ్యాండ్ కూడా మిస్ అయితే కాదు. సో ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ 5G కవరేజ్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. అండ్ ఇంకా దీనిలో స్పెక్స్ కూడా బాగుంటాయి. ఇది మీకు AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. బట్ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఎట్లాంటి హై రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 695
ప్రాసెసర్. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మోటోలో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ మీకు తెలిసిందే కదా, ఇది మీకు స్టాక్ యానెడ్ తోటి వస్తుంది. ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం 15,000 రూపాయలకి పోకో M4 Pro తీసుకునే కంటే కూడా ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకుని 16,000 రూపాయలకి మోటో G71 తీసుకోవడం బెటర్, ఒకవేళ మీకు ఫుల్ 5G కవరేజ్ కావాలంటే. ఇక స్పెక్స్ పరంగా చూసుకున్నా కానీ పోకో M4 Pro తోటి కంపేర్ చేసుకున్నా కానీ మోటో G71 మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత 17,000 రూపాయల దగ్గర పోకో X4 Pro కూడా ఉంది. కాకపోతే ఈ ఫోన్ మీరు జస్ట్ ఒక ఆప్షన్ లాగే పెట్టుకోండి. ఒకవేళ మీకు ఫుల్ 5G బ్యాండ్ సపోర్ట్ తోటి, AMOLED డిస్ప్లే తోటి, మంచి కెమెరాస్ తోటి ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం మోటో G71 కన్సిడర్ చేయండి. పోకో X4 Pro ఎందుకు వద్దంటున్నానంటే దీనిలో మీకు టోటల్గా ఇండియాలో కావాల్సిన 5G బ్యాండ్స్లో 2 5G బ్యాండ్స్ మిస్సింగ్ అనమాట. N41 అండ్ N77 ఈ 2 5G బ్యాండ్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఈ 2 5G బ్యాండ్స్ మిస్ అయినా పర్లేదు, ఓవరాల్గా స్పెక్స్ పరంగా నాకు ఒక మంచి 5G ఫోన్ కావాలంటారా, అప్పుడు ఈ ఫోన్ అయితే మీరు పోకో X4 Pro అయితే కన్సిడర్ చేయండి. దీంట్లో మీకు మోటో G71 తోటి కంపేర్ చేస్తే ఏది బెటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే, దీంట్లో మీకు 120Hz ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత పోకోలో మీకు IR బ్లాస్టర్, ఇది ఒక అడ్వాంటేజ్. స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 67 వాట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా పోకో X4 Proలో కొద్దిగా బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో 2 5G బ్యాండ్స్ మిస్ అయినా పర్లేదు, నాకు ఓవరాల్ స్పెక్స్ పరంగా నాకు ఒక బెటర్ ఫోన్ కావాలంటే పోకో X4 Pro తీసుకోండి. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు 5G కవరేజ్ కావాలి, కొన్ని స్పెక్స్లో నేను కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే మోటో G71 తీసుకోండి. అండ్ ఇక 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో మొత్తం మనకి 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. OnePlus Nord CE2, Realme 9 Pro Plus, Xiaomi 11 Lite NE 5G, Xiaomi 11i అండ్ iQOO Z6 Pro. ఈ 5 5G ఫోన్స్ అయితే మనకి అక్కడ ఆప్షన్స్ లాగా ఉన్నాయి. బట్ ఈ 5 5G ఫోన్స్లో ఒక్క 5G ఫోన్లో కూడా ఫుల్ 5G కవరేజ్ అయితే లేదు. OnePlus Nord CE2, iQOO Z6 Pro, Xiaomi 11 Lite NE 5G, Xiaomi 11iలో వచ్చేసరికి ఒక్కొక్క 5G బ్యాండ్ అయితే మిస్ అవుతుంది. అన్నిట్లో సేమ్ 5G బ్యాండ్ అయితే మిస్ అవ్వట్లేదు. ఏ 5G బ్యాండ్స్ ఏ ఫోన్లో మిస్ అవుతున్నాయి అనేది మీకు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. అండ్ ఇక Realme 9 Pro Plusలో వచ్చేసరికి ఏకంగా 4 5G బ్యాండ్స్ అయితే మిస్ అవుతున్నాయి. సో ఒకవేళ మీ బడ్జెట్ కానీ 25,000 రూపాయలు, నాకు ఫుల్ 5G కవరేజ్ తోటి ఒక ఫోన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు Realme 9 Pro Plus అయితే తీసుకోకండి. Realme 9 Pro Plus తీసుకునే కంటే ఆ ప్రైస్లో iQOO Z6 Proని కన్సిడర్ చేయండి. ఇక్కడ ఈ ఫోన్స్ అన్నిటిలోకి iQOO Z6 Proనే నేను ఎందుకు చెప్తున్నానంటే iQOO Z6 Proలో మిస్సింగ్ 5G బ్యాండ్ వచ్చేసరికి N28 బ్యాండ్. ఈ N28 బ్యాండ్ అనేది జియో దగ్గర ఉందన్నమాట. ఇది నార్మల్ స్మాల్ టౌన్స్లో, విలేజ్ ఏరియాస్లో తీసుకొచ్చే 5G బ్యాండ్ అనమాట. అంటే ఇది లో బ్యాండ్ కిందకు వస్తుంది. ఆల్రెడీ జియో దగ్గర ఇక్కడ మీకు 2 లో 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, N28 అండ్ N5. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు iQOO Z6 Pro తీసుకున్నా కానీ, మీరు జియో సిమ్ వాడుతున్నా కానీ రూరల్ ఏరియాస్లో మీకు అల్టిమేట్లీ సిగ్నల్ అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ మీకు మిస్సింగ్ 5G బ్యాండ్ వచ్చేసరికి ఓన్లీ ఒకటే N28, అది లో బ్యాండ్. ఆ బ్యాండ్ మిస్ అవుతున్నప్పటికీ కూడా జియో దగ్గరే మీకు ఇంకొక లో బ్యాండ్ ఆల్టర్నేటివ్ N5 ఉంది. కాబట్టి మీరు ఒకవేళ జియో సిమ్ వాడుతున్నా కానీ N28 లేకపోయినా మీకు నో ప్రాబ్లం, N5 మీకు సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు అర్థం కావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకొని చూడండి ఈ పార్ట్ వరకు. సో దట్ ఏంటంటే లాజికల్గా iQOO Z6 Proలో ఒక్క 5G బ్యాండ్ మిస్సింగ్ అయినా కానీ ఫుల్ 5G కవరేజ్ అయితే ఉంటుంది. అండ్ మిగిలిన ఫోన్స్ అన్నింటిలోకి కంపేర్ చేసుకుంటే నార్మల్ హార్డ్వేర్ స్పెక్స్ పరంగా చూసుకుంటే Realme 9 Pro Plus ఫస్ట్ ఉంటుంది. Realme 9 Pro Plus తర్వాత iQOO Z6 Pro ఉంటుంది. ఇక్కడ మనం Realme 9 Pro Plusని తీసి అవతల పడేసాం కాబట్టి దాని తర్వాత అల్టిమేట్లీ బెస్ట్ షోస్ వచ్చేసరికి iQOO Z6 Pro. Snapdragon 778G ప్రాసెసర్ వస్తుంది, AMOLED డిస్ప్లే, మంచి కెమెరాస్ ఉంటుంది. అండ్ 4700 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ 25,000 రూపీస్ దగ్గర ఒక 5G బ్యాండ్ మిస్ అయినప్పటికీ కూడా ఫుల్ 5G కవరేజ్ ఉంటుంది. కాబట్టి నేనైతే ఆ బడ్జెట్లో ఈ ఫోన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టుకుంటా. లేదు ఈ ఫోన్ కాదు, ఆ ప్రైస్లో నేను వేరే ఫోన్ తీసుకోవాలనుకుంటారా, ఆ ప్రైస్లో మీరు ఇంకా ఇది కాకుండా వేరే తీసుకోవాలంటే OnePlus Nord CE2 కూడా తీసుకోవచ్చు. OnePlus Nord CE2లో కూడా మిస్సింగ్ 5G బ్యాండ్ N28 ఒకటే. N28 మిస్ అవుతున్నాయి కానీ దాంట్లో కూడా మీకు టెక్నికల్లీ ఫుల్ 5G కవరేజ్ అయితే ఉంటుంది. కాకపోతే స్పెక్స్ పరంగా చూసుకుంటే iQOO Z6 Pro తోటి కంపేర్ చేసుకుంటే OnePlus Nord CE2 అనేది కొద్దిగా తగ్గుతుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని పర్లేదు అనుకుంటే OnePlus Nord CE2 కూడా తీసుకోవచ్చు. లేదు Xiaomi 11i తీసుకోవాలనుకుంటారా, Xiaomi 11iలో మిస్ అయ్యే 5G బ్యాండ్ వచ్చేసరికి N41 అనేది కొద్దిగా మేజర్ 5G బ్యాండే. అది మిస్ అయితే మీకు కొద్దిగా సిగ్నల్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో Xiaomi 11i కూడా తీసి పక్కన పెట్టండి. Xiaomiలోనే మీకు ఫోన్ కావాలంటే Xiaomi 11 Lite NE 5G తీసుకోండి. Xiaomi 11 Lite NE 5Gలో మిస్ అయ్యే 5G బ్యాండ్ వచ్చేసరికి N28. సో టెక్నికల్గా దీనిలో కూడా మీకు ఫుల్ 5G కవరేజ్ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ మిగతా ఫోన్స్ అన్నింటిలో ఉండే కాంప్రమైజెస్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని నేను iQOO Z6 Pro అయితే ఫస్ట్ ప్రయారిటీ లాగైతే ఇచ్చా. ఓవరాల్గా
25,000 దగ్గర ఎవరికైతే ఒక బెస్ట్ 5G ఫోన్ కావాలనుకుంటారో అన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం మీకు iQOO Z6 Proనే మీకు బెటర్ చాయిస్ అనమాట. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఇప్పటివరకు చెప్పిన వాటిలో నన్ను ప్రైస్ కేటగిరీ పరంగా ఒక ఫోన్ని పిక్ చేసుకోమంటే 15,000 రూపీస్ లోపల అయితే మోటో G51 పిక్ చేసుకుంటా, 20,000 రూపీస్ లోపు అయితే మోటో G71 పిక్ చేసుకుంటా, 25,000 రూపీస్ లోపు అయితే iQOO Z6 Pro పిక్ చేసుకుంటా. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.